రవాణాకు ఇబ్బంది అవుతున్నాడు, ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడం సిద్ధం. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్లపొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యేదని సెట్ చేసి వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలని నాకు ఇవాళ మొట్టమొదటిగా నా ఇంటిని నేను విడగొట్టి రోడ్డు మీద ముందుని 24 ఫీట్ల ముందుని కలెక్టరేట్ పోయే రోడ్డుని పట్టుకుంటుంది 24 ఫీట్లు ఆల్రెడీ శాంక్షన్ ఏదైతే దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి ఇల్లును ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది పొరగొడుతున్నాను. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తుందని కాదు. ఏదైతే ముఖ్యమైన వ్యక్తులను రాజు పద్ధతిగా ఉంటాయి, ప్రజలు కూడా పద్ధతిగా ఉంటాయి. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు. కాబట్టి నేను ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గాన్ని మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసి వాళ్ళు వాళ్ళని జరగాలని నాకు అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు వైడనింగ్ కోసం అంటే 24 మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి, కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావాల్సిన స్థలం మాత్రం ఉన్నది. ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్లపొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్ చేసి బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇంటిని తీసేసి ఇవాళ R&B ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని కలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెలలోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్నా, ఒకవేళ నల్లపొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా, ఖాళీ జాగ్రత్త కదా అని షెడ్ ముందరికి వేసినా అవి మీ అంతలో మీరే తీసేసుకుంటే రోడ్డు ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు. కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు 24 ఫీట్లు వేస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చినో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాను. కామారెడ్డిలో ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టే వాళ్ళని, రాబోయే కాలంలో కమర్షియల్ బిల్డింగ్లు కట్టే వాళ్ళైనా దయచేసి కక్కుర్తుబడి ఒక గజం ముందుకు వస్తా ఏమవుతుంది, ఎవరేమంటారు, ఎమ్మెల్యేకి పైసలు ఇస్తే అయిపోయా లేకుంటే అధికారులకు పైసలు ఇస్తే అయిపోయా అనే ఆలోచన మానుకొని దయచేసి మీ లిమిటెడ్లో మీకు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో లీగల్గా ఆ పర్మిషన్లో మీరు కట్టుకోండి. మీకు అలాంటిది లీగల్గా ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే ఆ పర్మిషన్లకు ఇబ్బంది వస్తే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకి వచ్చి మీరు ఒక అప్లికేషన్ ఇచ్చిపోతే సరిపోయి నేను కలవకున్నా సరే మీకు పనులు అవుతాయని కామారెడ్డి పట్టణ ప్రజలకు నేను చెప్తున్నాను. అందుకైతే మాస్టర్ ప్లాన్ పాత మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఇది 80 ఫీట్ రోడ్ పాత బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా 80 ఫీట్ అంటే ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇండ్లు తీయాల్సిన అవసరం లేదు. రోడ్డు వెడల్పు చేస్తే నల్లపొక్కలన్నీ గూడిపేసి రోడ్డు వెడల్పు అయితే ఆటోమేటిక్గా ఇండ్లలో ఉన్నవారు వాళ్ళంతల వాళ్ళే రేపు పొద్దున అవసరం అనుకున్న వాళ్ళు సెట్ బ్యాక్ అవుతున్నారు. దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి ఫస్ట్ రోడ్డు విస్తరణ చేస్తాం. మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే కామారెడ్డి ఉంటుంది, ఇది మాత్రం గ్యారెంటీ. కానీ రానున్న కాలంలో అవుతుంది. ఒకే రోజు అందరిని ఇబ్బంది పెట్టాలా అనే ఆలోచన లేదు. ఒక్కొక్క విడతల వారిగా ఒక్కొక్క రోడ్డు ఇది అభివృద్ధి చెందుకుంటా పోతుంది.